దయ్యముల చేత నింపబడితే, దయ్యాల చేత మనం నడిపించబడితే నాశనమే. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారంటే భార్య అన్నదనో భర్త అన్నదనో కాదండి. వారు అంటారు కోపం వస్తుందట, దయ్యం లోపల ప్రవేశించి ఏం చేస్తారు సార్, చచ్చిపో, ఊరేసేసుకో, సలహా ఇస్తుంది దయ్యం. ఈ విధంగా ఊరేసుకోవాలా, ఈ విధంగా జాదముడు వేసుకోవాలా, ఈ విధంగా వేసుకుంటే చచ్చిపోతావు. దయచేసి ఈ రోజున చాలామంది నుయ్యో గొయ్యో చూసుకుని గోదావరిలో లేకపోతే పుర్లు మంది తాగే చచ్చిపోవడం కారణం ఏంటి తెలుసా? దయ్యాలు పట్టబడ్డే వారికి, దయ్యాలు ఆక్రమిస్తేవారు. మనిషి ఎప్పుడు కూడా తనకు తను చచ్చిపోవాలని అనుకోడు. వీడికి తట్టుకోలేనటువంటి టైంలో దురాత్మ వచ్చి వాడి మీద వాలగా ఇదే అవకాశం అని చెప్పి దయ్యం ప్రేరేపించగా చచ్చిపోతుంది. దయ్యంతో నడిపించబడితే మనసుకి ఘోరంగా ఉంటుంది. నిజంగా మారు మనిషి మన దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత, వాక్యం చేత మనం నడిపించబడితే కుటుంబాన్ని కట్టుకుంటాం, సంఘంలో సమాధానం, సమాజంలో సమాధానం, ఇరుగు పొరుగు వరకు సమాధానం, ఆ మన భక్తిని కూడా అద్భుతంగా మనం నడిపించుకుంటూ ఉంటాం. ఈ మాట ప్రభు దీవించును గాక.